హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ దీపక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకి చిన్న క్లాసెస్ అప్పుడైతే చెప్తారు, బట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సో సర్టన్ మార్క్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ మార్క్స్ని మనం గెయిన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ సెషన్స్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ప్రతి వీడియో దగ్గర దగ్గర 5 to 6 minutes ఆర్ మ్యాక్సిమం 10 minutes ఈ మిడిల్లోనే ఉంటుంది. బట్ అంతకు మించి అయితే నేను ఎక్స్టెండ్ చేయను, ఎందుకంటే సో మీరు డైలీ నేర్చుకునే వాళ్ళు డైలీ చూస్తారు కాబట్టి సో డైలీ ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఒకే వీడియో. సో మీకైనా టైం అయితే లాస్ అవుతుంటుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలో ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కదా, సో హెడింగ్ అయితే ఇంగ్లీష్ పెడుతున్నాను. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని ఉంటాయి. సో ఎన్నో మీరే కౌంట్ చేయండి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, adverb and conjunction, preposition, and interjection. ఇక్కడ ప్రిపోజిషన్ పైన వస్తుంది, కంజంక్షన్ కింద వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నౌన్ అంటారు. సో మనకి తెలుగులో నామవాచకము అని అంటారు కదా. సో అంత తెలుగులో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఒక్కొక్క సో టర్మ్ని తీసుకొని ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నౌన్కి ఒక వీడియో, ప్రొనౌన్కి అలాగే వర్బ్కి అలా చేస్తూ ఉంటాను. సో టోటల్గా 8 వీడియోస్ అవుతాయి. ఆ 8 వీడియోస్ కూడా 5 minutes ఆర్ 10 minutesలో ఉండేటట్టు చూస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ అంటే ఇప్పుడు నేమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీపక్ అనే నేమ్ ఉంది. సో దీపక్ అనేది నౌన్. సో అలా చూసుకున్నట్లయితే మనకి నేమ్స్ అనేవి ఉంటాయి. సో డాగ్, కార్ అలా అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రొనౌన్ చూసుకున్నట్లయితే మనము సో నేమ్కి బదులుగా యూజ్ చేసేది. సో హీ ఈస్ డ్రైవింగ్ కార్, హీ అనేది ఇక్కడ ప్రొనౌన్. సో రాము, సోము అలా పేర్లు ఉంటాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొనౌన్కి అంటే నౌన్కి బదులుగా వాడేటప్పుడు. సో నేమ్కి బదులుగా మనం హీ, షీ, ఇట్, వాజ్ అలా యూజ్ చేస్తుంటాం కదా. సో అలా అయితే వర్బ్ అంటే మనకి పని తెలిపేది. సో మనం ఆడుకుంటున్నామంటే ప్లేయింగ్, మనం చదువుతున్నామంటే స్టడీయింగ్, రైటింగ్, అలాగా డ్రైవింగ్. సో ఇలా చూసుకున్నట్లయితే వర్డ్స్ అయితే ఉంటాయి ఇలా. సో అడ్జెక్టివ్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ నౌన్ ఉంది కదా, నౌన్ గురించి చెప్పడం. సో హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఆర్ షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొనౌన్ తీసుకుందాం. సో హీ ఈజ్ ఏ గుడ్ గాయ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్ అనేది అడ్జెక్టివ్, అంటే అతని గురించి చెప్తుంది. హీ ఈజ్ ఏ గుడ్ గాయ్. సో అడ్వర్బ్ వర్బ్ గురించి చెప్తుంది. సో ద డాగ్ ఈజ్ వాకింగ్ స్లోలీ. వాకింగ్ అనేది వర్బ్ అవుతుంది, అలాగే స్లోలీ అనేది అడ్వర్బ్ అవుతుంది. వాకింగ్ నడుస్తుంది, బట్ ఎలా నడుస్తుంది? స్లోగా నెమ్మదిగా నడుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్ అంటే వర్డ్కి ముందుగా యూజ్ చేసేది, అలాగే సెంటెన్స్కి ముందుగా యూజ్ చేస్తూ ఉంటాము. అంటే ఇక్కడ కంజంక్షన్ తీసుకుందాం. ఓకే, బిఫోర్ ప్లేస్మెంట్ యూజ్ చేసేటివి ప్రిపోజిషన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంజంక్షన్, సో జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్, ఆర్, నైదర్, నార్. సో రాము అండ్ సోము ఆర్ ఫ్రెండ్స్, అండ్ అనేది యూజ్ చేశారు కదా కంజంక్షన్. ఇక్కడ ప్రిపోజిషన్ తీసుకున్నట్లయితే ఆన్ ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, మనకైతే చిన్నప్పటి నుంచి వస్తుంది. సో ఇంటర్జెక్షన్ అంటే మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే వస్తుంది. సో ఇదైతే ముందుగానే చెప్పేశాను. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అలాస్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో అలాస్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంటుంది, అది ఇంటర్జెక్షన్ అంటారు. సో హుర్రే, టుమారో ఇస్ ఏ హాలిడే అన్నప్పుడు సో హుర్రే ఇలాంటివి అయితే ఓ అంటాం, ఇలాంటివి అయితే యూజ్ చేస్తుంటాం. సో నౌన్కి ఎగ్జాంపుల్ దీపక్, he, pronoun की, so studying,
ఇక్కడ చూసినట్లయితే అడ్జెక్టివ్ అంటే గుడ్, అడ్వర్బ్ అంటే స్లోలీ, క్వైట్, క్విక్లీలో. సో ఇక్కడ ఇది క్వైట్ అయితే సో క్విక్లీ అంటే మనకి అడ్వర్బ్ అవుతుంది. సో ఇది వర్బ్, ఇది అడ్వర్బ్. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది ఆన్, ఇక్కడ కంజంక్షన్ ఉంది అండ్, ఆర్, ఇలా. ఇక్కడ ఇంటర్జెక్షన్ ఉంది, ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అయితే రాసాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటాయి స్టూడెంట్స్ ఈ వర్డ్స్ అయితే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో ఉంచుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి. అలాగే దిస్ ఇస్ దీపక్ సైనింగ్ అవుట్.